లారా అనేవాడు ఎక్కడున్నాడో చెప్పకపోయారో మీకు 3rd డిగ్రీ అరా? శివ 3rd డిగ్రీ రెడీ చేయి. రేయ్, లే. చెప్పు. సార్ మా ఎమ్మెల్పీ అన్నకి లారా డీటెయిల్స్ తెలుసు సార్. అన్నా అమ్మో! నిజంగా లారా ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. కనకదుర్గమ్మ అమ్మవారి మీద ఒట్టు సార్. కావాలంటే నిప్పుల మీద నడుస్తాను సార్. నేను నిప్పుల మీద నడవటం ఏంట్రా? నిజం చెప్తే నిప్పుల మీద నడిచినా ఏం కాదు సార్. కొంచెం కూడా కాలేదు సార్. నేను రెడీ సార్. ఇప్పుడు నీకోసం నిప్పులు ఎక్కడ తెమ్మంటావు? క్రికెట్ చూస్తావా? చూస్తాను సార్. బాగా ఇష్టం సార్ నాకు. మ్యాచ్ జరుగుతోంది. అవును సార్. వికెట్ పడే వరకు గుంజిల్ది. నొప్పి లేకపోతే అమ్మా నువ్వు చెప్పేదంతా నమ్ముతా. సార్, టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుడ్డు తీయాలా సార్? ఆడేవాడెవడు? అజింక్య రహానే సార్. వాడు 3 రోజులు కూడా అవుట్ అవ్వడు సార్. టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజుడు తీస్తే చచ్చిపోతాను సార్. అందుకే కదా గుంజీలు తీయమంటోంది. తీయ్. ఎరా, ఎవర్రా నా పేరు చెప్పింది? దీని వరకు ఏమన్నా విజయవాడలో ఆపోజిట్ గ్రూప్ వస్తావు ఏమన్నా ఉందా? 3rd డిగ్రీ అంటే భయం వేసి నీ పేరు చెప్పేసా అన్నా. అమ్మ నా కొడుకు. 3rd డిగ్రీ అంటే అని పేరు చెప్పేస్తావా? ఏదో కంగారులో చెప్పామన్నా. పానీ మనాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. మాకు తెలియదన్నా. తెలీదా మీకు? తెలియదన్నా. ఎరా, మీకెవరికి తెలీదా? ఎంత కట్టుబాటుతో ఉన్నారా? ఒరే, రాజకీయాలకు రాబోయే నాలాంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు ఎవరిని నమ్ముకోవాలంటే ప్రజల్ని నమ్ముకోవాలి, కార్యకర్తల్ని నమ్ముకోవాలి, డబ్బుల్ని నమ్ముకోవచ్చు. పోయి మీలాంటి రౌడీ నా కొడుకులు మాత్రం ఎప్పుడూ నమ్ముకోకూడదురా. లారా ఫ్రెండ్స్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సార్. బాలా ఎవరు? సార్ బాలా అంటే పూర్ణ తమ్ముడు సార్. పూర్ణ ఎవరు? సార్ పూర్ణ అంటే అమ్మాయి సార్. లారాకి పూర్ణకి మధ్య లవ్ ఉందని రూమర్. వద్దు, పోలీసులు ఉంటారు. ప్లీజ్ నా మాట విను. వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్ చూడు. ఎవరో లోపల తలుపు తీయండి. తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? స్నానం చేస్తుంటే బయట గడెందుకు పెట్టావు? పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళి డ్రెస్ వేసుకుని రేపో. లారా ఎవడో తెలుసా నీకు? ఎంత కాలం నుంచి తెలుసు? 2 years. లారా నువ్వు లవర్స్ అంట కదా? కాదు. వచ్చింది. నిజం చెప్పు, లేదంటే స్టేషన్ కి ఈడ్చుకెళ్ళి పడతా. అసిమా సార్ రమ్మంటున్నాడు, రండి. వాడి సిటీలోకి రాడు సార్. వాడు లోపలే ఉన్నాడు. లోపల సార్ మరి ఎందుకు వదిలేశారు? ఆ అమ్మాయి ఏదో కష్టపడుతుందిలే, వదిలే. సార్ వదిలేస్తే ఎలా సార్? గాలికి తిరిగేవాడికి పెళ్లి చేస్తే బాగుపడతాడంటారు కదా. ఇది అలాంటిదే, వదిలే. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదమే. I don't care about all this. I've decided to be with you. నీతో ఒక్కరోజు బతికితే చాలు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను తప్ప ఇంకెవరిని చేసుకోను. సార్ సార్ ప్లీజ్ 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 లారాని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అన్ని విషయాలు నేనే మీకు క్లియర్ గా చెప్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. లేదు సార్, ఇదే లాస్ట్ క్వశ్చన్ సార్. లారా కమ్ ప్లీజ్. లారా గారు మీరేమైనా మాట్లాడండి సార్. కొంచెం మెత్తబడ్డట్టున్నాడు.
పెళ్లి చేసుకుంటాడేమో సార్. ఏ అతను బాగుపడటం నీకు ఇష్టం లేదా? నేనేమన్నాను సార్? నీ మాట తీరు అలాగే ఉంది. నీకెళ్ళు. ఏమైంది ఉన్నా? ఏమైంది? ఏమైంది పూర్ణ? అవును, ఈ రోజే జాయిన్ అవుతున్నాడు. అవును. ఓకే ఓకే 10:30 కల్లా వచ్చేసా. మావా గెటప్ అదిరిపోయిందిరా. సూపర్ గా ఉన్నావురా పూర్ణ. వీడి గెటప్ లో వచ్చాం బ్యాంక్ ఎంప్లాయ్ లా ఉన్నాడు కదా. చెప్పు మామా, గిడ్డం కాస్త తగ్గిస్తే ఇంకా బాగుంటావురా. లారా గారు ఉన్నారండి? నమస్కారం సార్. కూర్చోండి, చెప్పండి. నా పేరు తాతారావు. బెంచ్ సర్కిల్లో నాకు 10 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాని మీద పెద్దవాళ్ళ కన్ను పడింది. దాని సెటిల్మెంట్ గురించి మీ సాయం కోసం వచ్చాను. మీరేదన్నా సాయం చేస్తేనే మేము బ్రతకగలం. లేదండి, నేను జాబ్లో జాయిన్ అయ్యాను, ఏమనుకోద్దు. మీరే దిక్కని వచ్చాను. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. వస్తాను సార్. వెయిట్ చేయపో. నేను ఒక సోషల్ వర్కర్ని. స్టేట్లో రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం సగం మందికి కూడా చేరట్లేదు. అందుకే మీ సాయం కోసం వచ్చాను. మీరు సాయం చేస్తే నేను ఫైట్ చేస్తాను. ప్లాన్ 2 శేఖర్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. నన్ను వదిలేండి సార్. నాకు నిజంగా తెలియదు సార్. వద్దు వద్దు వద్దు. ప్లాన్ 3 భాస్కర్. రేయ్, భాస్కర్ అంటే నువ్వేనా? చెప్పేస్తా సార్. కానీ ఈ కేసులో మీ మేనల్లును కూడా అరెస్ట్ చేశారు కదా? అరెస్ట్ చేయలేదు, నేనే పంపించాను. చట్టానికి సహకరించాలి కదా. నేను ఎంపీ గారి మేనల్లుండి సార్. రేషన్ బియ్యం కుంభకోణంలో మా మామయ్య హస్తం ఉంది సార్. అది తెలుసుకున్న అశోక్ని చంపాలని ప్లాన్ చేశా. కానీ తప్పించుకున్నాడు సార్. ఇదే విషయం రేపు కోర్టులో చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుగా. తెలుసు సార్. లే పద. ఏంటి సంతకం పెట్టడానికి వచ్చావా? పెట్టిపో. సార్, వీడి ఇలాంటివన్నీ మిస్ అయ్యాడు కదా. అవును సార్, కొంచెంలో తప్పించుకున్నాడు. కొంచెం మారినట్టున్నాడు కదా సార్. అమ్మాయి చేయబడింది కదండి, ఎవడైనా అంతే. ఈ ఆడాళ్ళు నిజంగా గ్రేట్ సార్. నాలుగు నెలలు ఇలాగే ఉన్నావనుకో, నీ మీదున్న రౌడీ షీట్ ఎత్తేస్తాను. వెళ్ళే.
ఆడికి 4 నెలలు ఎందుకు సార్? ఆల్రెడీ ఇప్పుడే మారిపోయాడు. రౌడీ అయినంత ఈజీ కాదు మనిషిగా మారడం అంటే. ఎందుకు కాదు సార్? రై బీసెంట్ రోడ్లో 4వ వీధిలో 7వ నెంబర్ ఇంటికి వెళ్ళొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పా. నువ్వు మానేవా? సార్ ఇది అంతే, కొన్ని అలవాట్లు అంటించుకున్నంత ఈజీ కాదమ్మా వదిలించుకోవటం. వీడు అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. హలో హలో, నేను లారాని మాట్లాడుతున్నాను. లారా, ఎలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? పోలీసులు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. పూర్ణకి నేను బాగానే ఉన్నాను చెప్పు. అలాగే, నువ్వు జాగ్రత్త. అలాగే, నేనుంటాను. సార్ ఫోన్ డ్రాప్ అయింది సార్. గంటలా ఉంటా కూడా బండిది. నువ్వు కేక బాస్, 15 డేస్లోనే టార్గెట్ పూర్తి చేసావు. అదేం లేదు బాస్, తెలిసిన కాంటాక్ట్స్ యూజ్ చేశాను అంతే. మేనేజర్ ఉన్నాడా? సార్ లోపల ఉన్నారండి. నమస్కారం సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? మా బ్యాంక్లో టాప్ 10 అకౌంట్లో మీది ఒకటి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? వాడేంటండి ఇక్కడ? ఎవరు? ఆ లైట్ గ్రీన్ షర్ట్. ఓ, అతని పేరు పవన్ కుమార్ సార్. 15 డేస్ బ్యాకే మన బ్యాంకులో జాయిన్ అయ్యాడు. చాలా మంచి వర్కర్ సార్. ఏంటి, మీకు ముందే తెలుసా సార్ అతను? వాడు అసలు పేరు పవన్ కుమారే, కానీ అందరూ వాడిని లారా అంటుంటారు. అయినా వాడిక్కడ ఎంప్లాయ్ ఏంటండి? వాడు పెద్ద రౌడీ షీటరు. రౌడీ షీటరా? ఇదిగో, ఇది వాడి పెట్టిన గీతే. సార్ నాకు తెలియదు సార్, నేను ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యాను సార్. ఇలాంటి వెధవలు ఉన్న చోట నేను అకౌంట్ మెయింటైన్ చేయలేను సార్. వస్తాను. బాబు, నీ గురించి మాకు ఇప్పుడే తెలిసింది. నీ వల్ల బ్యాంకులో పెద్ద పెద్ద అకౌంట్లే క్లోజ్ అయ్యేటట్టున్నాయి. నేను పై వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. తెలిసి కూడా నీ జాబ్ నేను కంటిన్యూ చేయలేదు. ప్లీజ్ అర్థం చేసుకో. లైట్ తీసుకోమామా, ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి. మనకి ఈ జాబ్లు సెట్ అవ్వరు. ఎక్కడికి వెళ్ళినా ఎవడొకడు అడ్డుపడుతూనే ఉంటాడు. మనం చేసే పని మనకు కరెక్ట్ రా. ఏ ఆపరా రా మామ, ఏదో మార్గం దొరుకుతుంది లేరా. పూర్ణ. నానా, అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. రాగానే ఒక శుభవార్త విన్నాను. శుభవార్త? తానే చెప్తుందట. హలో, పూర్ణ. అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నిజమా? వస్తున్నాను. అరే మామా, నువ్వు నిజంగా మామ కాబోతున్నావురా? అరే కంగ్రాట్స్ మామా. అరే మనోడు తండ్రి కాబోతున్నాడు రోయ్.